సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమల్లుట సుభగం చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాయించే సురలోకమునే తలపించే చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం శ్రీరంగనిగా బల మధురం శ్రీభూతి గానన శుభదం శ్రీరంగనిగా బల మధురం శ్రీవిభూతి గానన శుభదం అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం మణిమాడక్ కోయిల్. ఈ క్షేత్రానికే తిరునాంగూర్ అని పేరు. 11 శివాలయాలు, 11 విష్ణు ఆలయాలు, ఈ రెండూ కూడా ఒకే ప్రదేశంలో అంటే సుమారు 1-2 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి తిరునాంగూరు దివ్యక్షేత్రములోని ఈ ఆలయ సముదాయములకు పేరు. అందులో ప్రధానమైనది ఈ మణిమాడ కోయిల్. నందా విళక్కు అంటే ఆనంద దీపం లాంటి వాడుట ఈ స్వామి మనందరికీ కూడా. తిరుమంగయాళ్వార్లు ఈ స్వామిని అద్భుతంగా కీర్తిస్తారు. భగవానుడికి మంగళాశాసనం చేయడం అనేది స్వరూప జ్ఞానం కలిగినటువంటి భక్తుని యొక్క విధి. దాన్నే పెరియాళ్వార్లు ఆచరించి మనందరికీ కూడా ఉపదేశం చేశారు. పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి 100,000 మల్లాండ తెండోళ్ మణివಣ್ణ అని మంగళాశాసనం చేశారు. అదే భక్తుల యొక్క విధి అని భగవద్ రామానుజుల వారు ప్రవచిస్తూ రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం అని పెద్దల చేత ఆశాసింపబడినది భగవద్ రామానుజుల వారి యొక్క దివ్యాజ్ఞ. ఏమిటి భగవద్ రామానుజుల వారి దివ్యాజ్ఞ అంటే దివ్యదేశములకు మంగళాశాసనం చెయ్యడం. ఈ విధానాన్ని రామానుజుల వారి కంటే ముందు ఆచరించి మనందరికీ తెలియజేసినటువంటి వారు తిరుమంగయాళ్వార్లు. ఉలగమేత్తుం కండియూర్ అరంగం మెయ్యం కచ్చిభేర్ మల్ల ఎన్న మణినార్ ఉయ్యలల్లాల్ మత్తయార్కి ఉయ్యలామే. దివ్యదేశముల యందు ప్రావణ్యత కలిగి ఆయా దివ్యదేశములకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి స్వామికి మంగళాశాసనం చేసిన వారు తరించగలరే కానీ తక్కిన వారు తరించలేరు అని అంటూ ఆయా దివ్యక్షేత్రములకు తాము వేయించేసి ఆయా స్వాములకు అక్కడ వేయించేసి ఉండేటువంటి పెరుమాళ్లకు మంగళాశాసనం చేశారు. ఆ మంగళాశాసన ఉత్సవం అతి వైభవంగా జరిగేటువంటి దివ్యక్షేత్రం ఈ మణిమాడక్ కోయిల్. మణిమాడక్ కోయిల్ అనే ఈ క్షేత్రానికి తిరునాంగూర్ అని పేరు. ప్రస్తుతం ఆ పేరుతోనే పిలుస్తారు. ఈ క్షేత్రం సీర్గాళికి ఆగ్నేయంగా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆళ్వార్ తిరునగరి నవతిరుపతులు ఎంత ప్రసిద్ధమైనవో ఈ తిరునాంగూరు తిరుపతులు కూడా అంత ప్రసిద్ధి చెందినవి.
ఇంకో విశేషం ఏమంటే ఈ తిరునాంగూర్ ప్రాంతంలో 11 విష్ణాలయాలు 11 శివాలయాలు ఉన్నాయి. ఏకాదశ రుద్రులు ఇక్కడ తపస్సు చేసి శ్రీమన్నారాయణుని 11 రూపాల్లో దర్శించారు. ఇది శైవులకు వైష్ణవులకు కూడా పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాన్ని పెద్దలు ఇలా కీర్తిస్తున్నారు. విఖ్యాతే మణిమంటపే విజయతే నందా ప్రదీపో హరిః తీర్థం రుద్రసరో విమానమపి వై తత్ర ప్రకాశాహ్వయం ఆసీనో హరిదిన్ముఖశ్చ దయితా శ్రీపుండరీకాభిదా రుద్రేణాఖిల దేవవృంద వినుతః శ్రీమత్కలిఘ్నస్తుతః శ్రీమత్కలిఘ్నస్తుతః. ఈ క్షేత్ర స్వామికి నందావిళక్కు పెరుమాళ్ అని పేరు. అంటే భక్తులకు ఆనంద దీపం వంటివాడు అన్నమాట. ప్రణవాకార విమానంలో తూర్పు ముఖంగా కూర్చొని భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయంలో భగవద్రామానుజుల గురువులలో ఒకరైన తిరుక్కోట్టియార్ నంబిగారు అర్చా విగ్రహంగా వెంచేసియున్నారు. అమ్మవారు పుండరీకవల్లి. దుర్వాసుని శాపం వల్ల రాజ్యభ్రష్టుడైన ఇంద్రుడు ఈ పుష్కరిణిలో నిత్యం స్నానం చేస్తూ ఈ క్షేత్రంలో తపస్సు చేశాడు. కనుక ఇక్కడ ఉండే పుష్కరిణికి ఇంద్ర పుష్కరిణి అని పేరు వచ్చింది. ఈ ఆలయంలో ఇంకో విశేషముంది. ఆలయ శిఖరంపై ఒకచోట తూర్పు గోడకు 3 రంధ్రాలున్నాయి. ఆ రంధ్రాల్లోంచి సూర్యకిరణాలు అనునిత్యం స్వామి మీద పడతాయట. ఒకప్పుడు తిరుమంగయ్యాళ్వార్లు కార్తీక మాసంలో అంటే వృశ్చిక మాసంలో శ్రీరంగనాథుని సన్నిధిలో తిరునేడుందాండకం విన్నపం చేశారట. శ్రీరంగడు సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమన్నాడట. మరేం అక్కర్లేదు, ప్రపన్నజన కూటస్థులైన నమ్మాళ్వార్లు అనుగ్రహించిన తిరువాయ మొళిని సావధానంగా ఆలకించు అని కోరారట. శ్రీరంగనాథుడు సంతోషించి అలానే అని వైకుంఠ ఏకాదశి నుంచి 10 రోజులు సావధానంగా తిరువాయి మొళిని విన్నాడట. ఇంతటి మంచి అవకాశం తనకు కల్పించిన తిరుమంగై మన్నన్ విషయంలో సంతోషించి వారికి మంజక్కుళి ఉత్సవం జరిపించాడట. మంజక్కుళి అంటే పసుపు నీటితో స్నానం. ఇది శ్రీరంగనాథునకే జరిగేది. శ్రీరంగని ఆదేశం ప్రకారం కావేరీ నదీ తీరంలో ఈ మంజక్కుళి ఉత్సవం తిరుమంగై ఆళ్వార్లకు జరిగేది. ఆళ్వార్ల తరువాత వారి బావమరది తిరునాంగూర్లో కావేరీ తీరాన మంజక్కుళి మండపం నిర్మించి ఈ ఉత్సవాన్ని జరిపించేవారు. తిరునాంగూరు గరుడ సేవలనేవి ఈ ప్రాంతంలోనే కాదు, ఆంధ్ర ప్రాంతంలో కూడా చాలా మందికి తెలుసు. తై అమావాస్య నాడు అంటే మనకి సంక్రాంతి వెళ్లిన తరువాత వచ్చే అమావాస్య నాడు ఈ క్షేత్రంలో జరుగుతాయి. తిరునాంగూరు దివ్యదేశాలలోని పెరుమాళ్లనందరినీ కీర్తించే ఈ ఉత్సవాలని మొట్టమొదటగా ప్రారంభించిన వారు తిరుమంగయ్యాళ్వార్ల బావమరిదిగారు. వీరు తిరుక్కురయలూరులో తిరుమంగయ్యాళ్వార్ల అర్చా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తై అమావాస్య నాడు ఉదయమే తిరుమంగయ్యాళ్వార్లు కురయ్యలూరు నుండి బయలుదేరి తిరునాంగూరు దివ్యదేశాలకు మంగళాశాసనం చేస్తూ మధ్యాహ్నానికి కావేరీ కాలువ ఒడ్డున గల మంజక్కుళి మండపానికి వేంచేస్తారు. అక్కడ ఆళ్వార్లకు పసుపు నీటితో సహస్రధారాపూర్వకంగా అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకం పూర్తి కాగానే అక్కడ నుండి బయలుదేరి తక్కిన దివ్యదేశాలకి మంగళాశాసనం చేసి మరునాడు తిరునగరికి వేంచేస్తారు. పూర్వం ఉత్సవం ఇలాగే సాగేది. తరువాతి కాలంలో అంటే సుమారు 130 సంవత్సరాల క్రిందట తాతాచార్యర్ అనే మహనీయులు ఈ గరుడ సేవల ఉత్సవాన్ని ప్రారంభించారట.
వీరు తిరునల్వేలిలో ఉద్యోగం చేస్తున్న రోజులవి. ఆ ప్రాంతంలో ఆళ్వారు తిరునగరి ప్రధానమైన క్షేత్రం. ఈ క్షేత్రం చుట్టూ 8 క్షేత్రాలు ఉన్నాయి. ఈ 9 క్షేత్రాల పెరుమాళ్లకు ఒకేసారి గరుడ సేవలు జరగడం, నమ్మాళ్వార్లు మంగళాశాసనం చేయడం చూశారు. అలానే తిరుమంగయ్యాళ్వార్లకు కూడా చెయ్యాలని ఈ గరుడ సేవలని ప్రారంభించారు. వారి సంకల్ప బలంతో ఈనాటికి ఈ ఉత్సవాలు వైభవంగా జరుగుతూ భక్తులను ఆనంద సముద్రంలో ముంచెత్తుతున్నాయి. తిరుమంగయ్యాళ్వార్లు ఈ తిరునాంగూరు తిరుపతులలోని పెరుమాళ్లనందరినీ ఒక్కొక్క దశకంలో పాడారట. ఈ పాటలనే ప్రతి సంవత్సరం ఆయా దివ్య దేశాలలో ఉండే స్వామి ఎదుట పాడేటట్లు ఏర్పాట్లు జరిగాయి. మకర మాసం అమావాస్య నాడు ఉదయం 3 గంటలకు తిరుమంగయ్యాళ్వార్లు వారి అవతార స్థలమైన తిరువాలి తిరునగరి నుండి పల్లకిలో బయలుదేరి తిరుక్కురయలూర్ వెంచేస్తారు. అక్కడ ఉండే నృసింహస్వామికి వాడినేన్ వాడి అనే పాసురంతో మంగళాశాసనం చేస్తారు. ఆ తరువాత మంగమఠం చేరి అహోబిల నరసింహస్వామిని కీర్తిస్తారు. అటు తరువాత తిరుక్కావళంగుడి, తిరుమణిక్కూడం, తిరుపార్థవన్వళ్ళి క్షేత్రాలకి మంగళాశాసనం చేస్తారు. మధ్యాహ్న సమయానికి కావేరీ కాలువైన మణికర్ణిక దగ్గరకు చేరతారు. అక్కడ సహస్రధారతో అభిషేకం జరుగుతుంది. అక్కడే తిరునరయ్యూర్ నంబి పెరుమాళ్లను కీర్తిస్తారు. మళ్లీ అక్కడ నుండి బయలుదేరి మణిమాడక్కోయిల్, వన్ పురుడోత్తం, వైకుంద వెన్నగరం, సెంపొన్ సెయ్కోయిల్, తిరుత్తెట్రియంబలం, అరిమేయ వెన్నగరం క్షేత్రాలను దర్శించి పెరుమాళ్లను కీర్తిస్తూ రాత్రికి ఈ తిరుమణిక్కూడం వేంచేస్తారు. మరుసటి దినం తిరునాంగూరు దివ్య దేవాలయంలోని 11 మంది పెరుమాళ్లు గరుడ వాహనాల మీద వేంచేస్తారు. తిరుమంగయ్యాళ్వార్లు హంసవాహనంపై నుండి వారందరికీ మంగళాశాసనం చేస్తారు. తరువాత తిరువీధి ఉత్సవం జరుగుతుంది. మరునాడు పెరుమాళ్లు అందరూ వారి వారి ఆలయాలకు వేంచేస్తారు. తిరుమంగయ్యాళ్వార్లు కూడా మణిమాడక్కోయిల్ నుండి బయలుదేరి తిరువత్తేవనార్ తొగై మొదలైన క్షేత్రాలకి మంగళాశాసనం చేసి వారి స్వస్థలమైన తిరువాలి చేరతారు. అక్కడ నరసింహస్వామి గరుడ వాహనం మీద దర్శనమిస్తారు. ఇలా మొత్తం 12 గరుడ సేవలు ఈ క్షేత్రంలో జరుగుతాయి. కనుకనే ఈ క్షేత్రాలకి తిరునాంగూర్ తిరుపతులు అని పేరు. ఆళ్వార్లు కూడా వీటిని తిరునాంగూరు తిరుపతులుగానే ప్రస్తుతించారు. ఈ క్షేత్రస్వామి నందావిళక్కుం పెరుమాళ్లను తిరుమంగయ్యాళ్వార్లు 10 పాటలలో కీర్తిస్తున్నారు. తుమ్మెదలు దేవగాంధార రాగంతో స్వామి కీర్తిని గానం చేస్తుంటే పారిజాత వృక్షాలు వాటికి ఆశ్రయం కలిగిస్తున్నాయి. ఇటువంటి క్షేత్రంలో ఆనందదీపంలాంటివాడు, నల్లని పర్వతంలాంటివాడు, నరనారాయణ స్వరూపుడు అయిన స్వామికి నమస్కరించవే ఓ మనసా అంటూ తన మనస్సును ప్రబోధిస్తున్న తిరుమంగయ్యాళ్వారుల ఈ పాట వినండి. நந்தாவிளக்கே அளத்தற்கரியாய் நரநாரணனே கருமாமுகில் போல் என்னாய் எமக்கே அருளாய் எனதென்றி எமையோர் பரமவிடம் நித்தியஜயம் கந்தார மந்தே நிஜபாடமாடே கழிவண்ண விழத்த நிழல் துழந்தி மந்தாரனி மணிமல்குநான்கோர் மணிமாட கோயில் வணங்கென் மனனே. వైకుంద వెన్నగరం. పెట్టినవాడికి పుట్టెడంత అనే ఒక సామెతని మనం వింటూనే ఉంటాం. మనం ఏదైనా ఎవరికైనా దానమని ధర్మమని చేస్తే అవి 10 ఇంతలుగా మనకి సుఖాన్ని ప్రసాదిస్తాయి.
ఆ చేసేటువంటి దానం భగవంతుని యందు భక్తితోటి ప్రీతితోటి కృష్ణార్పణం అని కనుక చేస్తే భగవంతునికి ప్రీతిని కలిగించి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులం అవుతాం. ఈ దానం చేసేటప్పుడు శ్రియాదేయం, హ్రియాదేయం, భియాదేయం, సంహితాదేయం అని ఉపనిషత్తు మనకు ఉపదేశం చేస్తుంది. శ్రియాదేయం మన యొక్క సంపదను అనుసరించి మనకి ఎంతైతే సంపద ఉంటుందో దానికి తగినట్టుగా మనం దానం ధర్మం చేయాలి. మనం 1,00,000 రూపాయలు ఇవ్వగలిగిన శక్తివంతులు అయి ఉంటే ₹1 దానం చేయడం దానం కింద రాదు. కనుక ఖ్యాతి లాభ పూజలను విడిచిపెట్టి మనం దానం చేయాలి. అలాగ దానం చేస్తేనే భగవానుడు ప్రసన్నుడు అవుతాడట. ఆయన మనం దానం చేయడానికి మన దగ్గర ఏ వస్తువు ఉన్నది కనుక అన్నీ ఆయన ఇచ్చినదే కదా. ఆయన ఇచ్చిన దాన్ని కూడా మనం ఉపయోగించలేకపోతే ఆయన ఇచ్చిన దాని యొక్క ప్రయోజనం ఏమున్నది? కనుక దానం చెయ్యాలి. దానమే భగవత్ స్వరూపం. హతో యజ్ఞస్త్వదక్షిణ. ఒక యజ్ఞం చేస్తాం, యజ్ఞానికి యోగ్యతని చేకూర్చేదేది? మనం ఇచ్చేటువంటి దక్షిణే. దక్షిణ లేనిటువంటి యజ్ఞం ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించదు. ఒకప్పుడు నారద మహర్షి శ్రీకృష్ణుడిని స్తోత్రం చేస్తూ నువ్వు సాక్షాత్తు యజ్ఞస్వరూపుడవయ్యా అని కీర్తిస్తే ఒక చిన్న సవరణ చేశాడట శ్రీకృష్ణ పరమాత్మ, దక్షిణతో కూడిన యజ్ఞాన్ని అని. కనుక దక్షిణ అంటే దానం, ధర్మం ఇవి మనని భగవద్ అనుగ్రహానికి పాత్రులను చేస్తాయి. అలాంటి దాన ధర్మములు జోలికి పోకుండా సంపాదించిన దాన్ని అనుభవించడానికో దాచుకోవడానికో మాత్రం ఉపయోగిస్తే మనం భగవదారాధన ఎంతగా చేసినా, భగవంతుణ్ణి ఎంత ప్రేమించినా, ఒకవేళ భగవద్ అనుగ్రహం వల్ల మనం చేసినటువంటి కర్మల వల్ల పరమపదం లభించినా భగవత్ సాక్షాత్కారం మాత్రం కలగదట. అలాగా భగవంతుని యొక్క అనుగ్రహం మనకి కావాలి అంటే ఎంతో కొంత భగవద్ అర్పణంగా మనం దానాన్ని ధర్మాన్ని చెయ్యాలి. భగవదారాధన కంటే భాగవత ఆరాధన చాలా గొప్పది. షష్ఠిర్వర్ష సహస్రాంతం విష్ణోరారాధనాత్ ఫలం సకృద్ వైష్ణవ పూజాయాం ఫలేన నసమం భవేత్. 60,000 సంవత్సరాలు శ్రీమన్నారాయణుని ఆరాధించినా ఒక్కసారి శ్రీమన్నారాయణుని యొక్క భక్తుణ్ణి భాగవతులను కనుక ఆరాధిస్తే 60,000 సంవత్సరాలు చేసిన పూజ కూడా దీనితోటి సమానం కాదుట. అంటే భాగవత ఆరాధన చాలా గొప్పది. భాగవతులను ఆరాధిస్తే భగవానుడు ప్రీతి చెందుతాడు. అలాగ ఆరాధించిన నాడు మనకు పరమపదం లభించదు, భగవంతుని యొక్క సాక్షాత్కారం మనకి లభించదు. ఈ విషయాన్ని మనకి చక్కగా తెలియజెప్పేటువంటి క్షేత్రం ఈ వైకుంఠ విన్నగరం అనేటువంటి క్షేత్రం. తిరునాంగూరు తిరుపతులలోని 11 క్షేత్రాలలో ఈ వైకుంఠ విన్నగరం ఒకటి. సీర్గాళికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలోనూ, మణిమాడక్కోయిల్కు 1 కిలోమీటర్ దూరంలోనూ ఉంటుంది ఈ క్షేత్రం. ఈ క్షేత్ర విశేషాలను వినండి. ఆనందతీర్థ కమలాసరసీమనోజ్ఞే వైకుంఠ విన్నగరనామని దివ్యదేశే వైకుంఠపూర్వవరవల్లికయా సమేతో వైకుంఠనాథ విభురాసన సన్నివిష్టః సత్యాభివర్ధన విమానముపాశ్రితః శ్రీమానుదంక వసురాజ నిరీక్షితాంగః జ్ఞానాలవాల పరకాల మునీంద్రకీర్త్యః
अतिमानस राजहंसः ఈ క్షేత్రంలోని ఆనందతీర్థ సమీపంలో వైకుంఠనాథుడు వైకుంఠ నాయిక అనే మహాలక్ష్మితో సత్యవర్ధన విమానంలో కూర్చొని భక్తులకు దర్శనమిస్తున్నాడు. పూర్వం ఉదంకుడనే మహర్షి వైకుంఠనాథుడైన స్వామిని సేవించాలని చాలా కాలం తపస్సు చేశాడు. ఉదంకుని భక్తికి మెచ్చిన శ్రీహరి వైకుంఠనాథుని రూపంలో ఇక్కడ సాక్షాత్కరించాడు. అతని కోరికపై పరమపదనాథునిగా అర్చారూపంలో మనకు కనపడతాడు. ఈ క్షేత్ర మహత్యాన్ని అగస్త్య మహర్షి ఉపరిచరవసు మహారాజుకు చెబుతున్నట్లు పద్మపురాణంలో కనిపిస్తుంది. ఇక్ష్వాకు వంశంలో శ్వేతకేతువు అనే మహారాజు ఉండేవాడు. అతడు అతని భార్య దమయంతి కూడా పరమపదం పొందాలని చాలా కాలం తపస్సు చేశారు. దాని ఫలితంగా విష్ణులోకాన్ని చేరుకున్నారు. కాని వారికి అక్కడ పరమపదనాథుని దర్శనం కాలేదు. అంతేకాదు, ఈ లోకంలో ఉన్నట్లుగానే వారికి ఆకలి దప్పికలు కూడా కలుగసాగాయి. వాస్తవంగా పరమపదంలో ఆకలి దప్పికలుండవు. అలాంటిది ఆకలి దప్పికలు కలగడంతో రాజు చాలా ఆశ్చర్యపోయాడు. ఇలా పరమపదనాథుని దర్శనం కాకపోవడంతో రాజు తిరిగి భూలోకానికొచ్చాడు. మధ్య మార్గంలో నారదుడు కనిపించాడు. రాజు నారదునితో తన అనుభవాలను గురించి చెప్పాడు. ఆ మాటలు విని నారదుడు, రాజా, నీవు గత జన్మలో ఏ విధమైన పుణ్యకార్యాలు గాని, దాన ధర్మాలు గాని, యజ్ఞయాగాదులు గాని చెయ్యలేదు, బ్రాహ్మణులను అర్చించలేదు. దాని ఫలితంగానే శ్రీమన్నారాయణుని దర్శనం నీకు లభించలేదు. మానవ సహజమైన ఆకలి దప్పులు నిన్ను విడిచిపెట్టలేదు. కనుక నీవు దక్షిణ దేశంలో పలాసవనంలో ఉండే గజారణ్య క్షేత్రంలో తపస్సు చేయి అని ఉపదేశించాడు. ఆ దంపతులు నారదుని ఉపదేశానుసారం గజారణ్యం చేరి తపస్సు చేయడం ప్రారంభించారు. కొంతకాలానికి ఐరావతేశ్వరుడనే పేరుతో రుద్రుడు వారికి ప్రత్యక్షమయ్యాడు. రాజదంపతులు రుద్రునికి తమ కథనంతా వినిపించి శ్రీమన్నారాయణుని దర్శనం లభించే మార్గం చెప్పమని ప్రార్థిస్తారు. శ్రీహరి దర్శనం తపస్సు వల్లే సాధ్యమని చెప్పి రుద్రుడు వారితో పాటు తాను కూడా తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. ఇలా చాలా కాలం గడిచింది. వారి తపస్సు ఫలించి శ్రీహరి వైకుంఠనాథునిగా ఆదిశేషునితో శ్రీభూనీళాదేవేరులతో దర్శనమిచ్చాడు. రాజు ఆనంద పారవస్యంతో స్వామిని పరిపరి విధాలా కీర్తించాడు. అప్పుడు భగవానుడు రాజుతో, రాజా, నీవు పూర్వజన్మలో భాగవతులను ఆరాధించలేదు. భాగవత సేవ చెయ్యనివాడు నా అనుగ్రహాన్ని పొందలేడు. కనుక నీవు ఇప్పటి నుండి భాగవత సమారాధన చేయి. ఇలా చేస్తే నీకు తప్పక పరమపదం లభిస్తుంది అని చెప్పాడు. రాజదంపతులు శ్రీహరి చెప్పినట్లే శ్రీవైష్ణవ సమారాధన చేసి పరమపదాన్ని పొందారు. శ్రీమన్నారాయణుడు కూడా రుద్రుని కోరికపై అర్చారూపంలో పరమపదనాథునిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ కథను విన్న వసుమహారాజు కూడా ఇక్కడ కొంతకాలం తపస్సు చేసి స్వామి అనుగ్రహాన్ని పొందాడు. కనుకనే ఈ క్షేత్ర దర్శనం వైకుంఠ దర్శనంతో సమానం. ఇక్కడ విష్ణు భక్తులకు అన్నదానం చేయడం మహాపుణ్యం అని భక్తుల విశ్వాసం. ఆళ్వార్లలో చివరివారైన తిరుమంగయ్యాళ్వార్లు ఈ క్షేత్రాన్ని దర్శించి 10 పాటలలో పరమపదనాథుని అవతార కృత్యాలను కీర్తించారు. హిరణ్యకశిపు వధ, హరశాప విమోచనం, శ్రీరామావతార గాథలు, నరకాసుర సంహారం మొదలైన గాథలని సుమధురంగా కీర్తిస్తూ, ఓ మనసా, దేవతలు మహర్షులు వచ్చి పుష్పములు చల్లి కీర్తించుచుండగా పాలసముద్రమున పవళించిన శ్రీమన్నారాయణుడు ఈనాడు వైకుంద విన్నగరమను దివ్యదేశమున కూర్చొనియున్నారు. స్వామి అనుగ్రహం కావాలంటే తిరునాంగూర్ క్షేత్రాలలో ఒకటైన వైకుంద విన్నగరానికి నమస్కరించు అంటారు. అందులో ఒక పాట వినండి.
வங்கமணி தடங்கடலுள் வானவர்களோடு மாமுனிவர் பலர் கூடி மாமலர்கள் தூவி எங்கள் தலைநாயகனே எமக்கருளாயினும் ஈசனவன் மகிழ்ந்தனிதுமறி வீரகோயில் செங்கையலும் வாழகளும் செந்திரடக் குதிப்ப சேலுகளும் செடம்பட சூழ் வீதிதரம் இடந்தி மங்குல் மதியாடுஞ்சி மணிமாடனாங்கோர் வைகுந்த விண்ணகரம் வடங்குமட நெஞ்சே